Good evening to one and all. Today, our chief guest, Bantu Pothiredi Garu, and at the same time, guest of honor, Y.V. Krishnarao Garu. My hearty congratulations to you, sir. And at the same time, I would like to greet one and all on this occasion, 23rd annual day. I was started this school in the year of 2003 with the members of 135 members. And at the same time, I started from LKG up to 6th class only. After that, I was upgraded this school up to 10th class. Our 10th class batch, first our 10th class batch, in the year of 2009, we achieved 2009 with the only 9 members. In the year of 2009, only 9 members are appeared from our school for 10th class examinations. With the 9 members, we got the Mandala first. 2009లో 9 మంది విద్యార్థులతోటి మనం ఇక్కడ మండల ఫస్ట్ సాధించడం జరిగింది. ఆ తర్వాత 2009 తర్వాత మార్కుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ సాధిస్తూనే వస్తున్నాం. స్కూల్ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు మా స్కూల్ తరఫున 2 విద్యార్థులు ఐఐటికి సెలెక్ట్ అయి ఉన్నారు. అదేవిధంగా త్రూఅవుట్ ఇండియా జరిగేటువంటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా మా విద్యార్థులు 2 జేఈ మెయిన్స్ కూడా సెలెక్ట్ అయి ఉన్నారు. అదే కాకుండా 24 డాక్టర్స్ సాధించడం జరిగింది. 2009 తర్వాత వెళ్ళినటువంటి బ్రాంచీల గుండా 24 మంది డాక్టర్లు సాధిస్తే 24 డాక్టర్ సీట్లలో కూడా 7 డాక్టర్ సీట్లు ఈ ప్రతిమడి గ్రామానికే చెంది ఉన్నారని కూడా సవినయంగా మనం చేసుకుంటున్నాం. అదే కాకుండా ఈనాడు ఎయిమ్స్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్థాపించబడింది మంగళగిరిలో. ఆ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి డాక్టర్ కూడా మా స్కూలు చెందిన విద్యార్థి అని సవినయంగా మనం చేసుకుంటున్నాం. మరి డాక్టర్ సీట్లే కాకుండా అది ఇప్పుడు వచ్చి చూశారు, ఒక డాక్టర్ సీట్లే కాదు, మరి ఇంజనీరింగ్ సీట్లో అయితే ఒక జస్ట్ 2 days బ్యాక్ ఐ హ్యాడ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వాయిస్ ఫ్రమ్ మై పేరెంట్స్. ఒక పాప అమెజాన్లో టాప్ ప్లేస్లో సెలెక్ట్ అయినటువంటి పాప కూడా మన స్కూల్ విద్యార్థి ఫ్రమ్ కొత్తమలాపాలెం ధరణి అనే పాప అమెజాన్లో టాప్ ప్లేస్లో సెలెక్ట్ అయ్యి ఉన్నది. అలా కాకుండా అదేవిధంగా నిమ్మగడ్డ లక్ష్మణ్ చౌదరి ఆర్వీఆర్ జేసీ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించినటువంటి క్యాంపస్ ఇంటర్వ్యూలో 4 సెలెక్ట్ అయితే 4లో 2 కూడా ఒక శ్రీనివాస విద్యార్థులని మేము అందరం కూడా సవినయంగా కాదు సగర్వంగా చెప్పుకొనిస్తున్నాం. ఆ క్రెడిట్ అంతా కూడా అయితే అంటే చిన్న తరగతుల్లో మనకి ఫండమెంటల్ నాలెడ్జి చక్కగా అందించినప్పుడే వాళ్ళు పై తరగతులు నిష్ణాతులుగా వస్తారనేటువంటిది మా మనవి. దాని క్రెడిట్ గోస్ టు అవర్ స్కూల్ అనేది నేను సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నా. ఇదే కాకుండా at the same time we are going to public examination within 25 days. Especially 10th class students, I am going to say a few words. You have to take care about yourself. According to my opinion, no one is not decide your fate.
Your fate decide on your hard work, nation. I have faith on that from the beginning. Without hard work, no one is not succeeding in their lives. కష్టపడకుండా ఏ ఒక్క విద్యార్థి కూడా సక్సెస్ కాలేడు. ఆ సక్సెస్ అనేది దాన్ని నేను నమ్ముతాను. చాలామంది చెప్తారు బ్రహ్మేదో మన రాత రాశాడంటాడు. బ్రహ్మగారికి అదే పని ఏంటి? ఆయన ఖాళీ కూర్చొని మన రాతను రాయరు. మన రాత రాసేది మనమే. టు గెట్ గుడ్ మార్క్స్ వీ హ్యావ్ టు డూ ద మోర్ వర్క్. Otherwise, we will not get the good marks in the final examinations. So we have to take care. You have to put a more effort on that subject. Which subject you are going to less marks? Ika manaki 25 days unnai. I want to say a few words about 10th class. ఇప్పటి వరకు from LKG to up to 10th class, there is no variation in between those who are studying, those who are your classmates. After there is small variation between them. If you are going to become a doctor, you have to choose your right choice, that is BPC. In an intermediate course, there are so many groups. MPC, BPC, HEC, CEC, like that groups are there. If you want a doctor, your right choice is BPC, an engineer, MPC group. Suppose you want to become an IAS or IRS officers, your right choice is CEC or HEC. గత సంవత్సరం నుంచి మాకు 2018లో అప్పటి వరకు మాకు ఏంటంటే 10th క్లాస్ వరకు జీపీఏ అనేటువంటి ఒక విధానం ఉన్నది. ఆ జీపీఏ విధానంలో మా క్యాంపస్ నుంచి 48 విద్యార్థులు హాజరైతే 10 out of 10 12 మంది సాధించారు. 9.8 నలుగురు సాధించారు. 9.5 జీపీఏ సాధించిన విద్యార్థులు 5 ఉంటే ఆ బ్యాచ్ 48 విద్యార్థులలో 8 మంది డాక్టర్లు ఒకే బ్యాచ్ నుంచి డాక్టర్లు అయ్యారని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. వాడు డాక్టర్ సీట్లు ఎక్కడో త్రూఅవుట్ ఇండియాలో కాదు సాధించింది. మన గుంటూరులో, అంటే మన గుంటూరు అంటే మన దగ్గర ఉంది కాబట్టి చులకన అనే భావన ఉండదేమో. గుంటూరు మెడికల్ కాలేజీ వన్ ఆఫ్ ది ఫేమస్ కాలేజ్ ఇన్ ఇండియా. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, దట్ ఇస్ వన్ ఆఫ్ ది ఫేమస్ కాలేజ్ ఇన్ ద త్రూఅవుట్ వరల్డ్. అది మనం గర్వపడాలి. మన గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ రావడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ వే, ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అంత సాధ్యమైన విషయం. అలాంటి అసాధ్యమైన విషయాలు కూడా మా యొక్క శ్రీనివాస విద్యార్థులు డాక్టర్ సీట్లు అంటే అలవోకగా సాధించారు. మరి ఇంజనీరింగ్ సీట్లు అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. విపరీతంగా ప్రతి దాంట్లో సాధిస్తూనే వస్తున్నారు. జీపీఏ పాయింట్స్ 2000లో అదే 2019 కరోనా అంటాం, కానీ 2020లో మనకు వచ్చింది. మార్చి 20 లాక్డౌన్ ప్రకటించడం. ఆ తర్వాత బ్యాచెస్లో 2 బ్యాచ్లు, ఆ 2 బ్యాచ్లు సూపర్ బ్యాచ్లు మా దగ్గర ఉంటే, ఎందుకంటే 2018-19 బ్యాచ్ సాధించిన విజయానికంటే కూడా ఇంకా అచీవ్మెంట్ సాధించాలని ఉద్దేశించి విపరీతమైన కృషి చేశాము. చేసినప్పటికీ కూడా ఏంటంటే బై బ్యాడ్ లక్ కరోనా మూలంగా ఆ యొక్క ఫలితాన్ని మేము చేజార్చుకున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కరోనా మూలంగా 2 సంవత్సరాలు ఎగ్జామినేషన్ పెట్టలేదు. కానీ అదే బ్యాచ్లో ఉండి మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఒక విద్యార్థి పాలేటి వినయ్ చౌదరి ఫ్రమ్ తిక్కడిపాలెం, ఈ గాట్ ద స్టేట్ టాపర్, స్టేట్ సెకండ్ ర్యాంకు, 470 మార్కులు గాను 467 స్టేట్ ఫస్ట్ అయితే 466 మార్కులు సాధించి అతను స్టేట్ సెకండ్ టాపర్గా నిలిచాడు. అదేవిధంగా నెక్స్ట్ బ్యాచ్లో కూడా 465 మార్కులతో ఒకేసారి 2 విద్యార్థులు సాధించారు. అది కూడా స్టేట్ టాపర్గా నిలిచింది. అదే కాకుండా మరి 2023-24 బ్యాచ్ అనుకుంటాను, అక్కడ మన స్కూల్ యొక్క ఫస్ట్ 568 మార్కులతో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బ్యాచ్లో 580 సాధించాం. మరి లాస్ట్ ఇయర్ బ్యాచ్ అయితే ఒకేసారిగా ఒకే బ్యాచ్లో 580 నుంచి
586 వరకు నలుగురు విద్యార్థులు సాధించడం జరిగింది. అయితే ఇందులో మేము కూడా ఈ సందర్భంగా అప్పుడు 10/10 జీపీఏ వచ్చేసి 12 మంది వచ్చిన విద్యార్థుల్లో ఆ సంవత్సరం మాకు రిజల్ట్ ఆగిపోయింది. ఆ రిజల్ట్ ఆగిపోయినప్పుడు మేము ఏం చేయాలా అనేటువంటి ఒక తోచుబాటు కాలేదు. మాకు ఎలాంటి ఆలోచన బాగా స్ట్రగుల్ అయ్యాం. ఆ స్ట్రగుల్ అయినప్పుడు మన పెద్దలు, మా అపస్మా యూనియన్ పెద్దలు బొంతు పోతిరెడ్డి గారు ఎన్నో ఫోన్ చేయగానే శ్రీనివాస్ రెడ్డి నేనున్నా నీ వెనక రా అని చెప్పేసి, అలానే మన కంతేరు కృష్ణారావు గారు, వైవి కృష్ణారావు గారు కూడా, అలానే ఇంకొక మన మధ్య లేరు మాస్టారు ఆయన కాటూరు వెంకటేశ్వరరావు గారని, అలానే చక్రనా గారని, వాళ్ళందరూ మాకు అపస్మాలో సభ్యులు. శ్రీనివాస్ రెడ్డి నీ మార్కులు రాగలేదు కానీ నువ్వేం టెన్షన్ పడాలని పర్లేదు, నీ వెనక మేమున్నాం, యూనియన్ ఉన్నదే అందుకు సాధిద్దాం, మీ వెనక కదులు ముందుకని చెప్పేసి మమ్మల్ని కదిలిస్తే అప్పుడు 9 రోజుల్లో ఆ ఫలితాన్ని తీసుకురావడం జరిగింది. అందుకు మాకు సహకరించింది గాను ఈ యొక్క సందర్భంగా బొంతు పోతిరెడ్డి గారిని, మరి కృష్ణారావు గారిని, మరి కాడూరు వెంకటేశ్వరరావు గారిని, చక్కనా గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నా. మై డియర్ స్టూడెంట్స్, నేను మీరిచ్చిన ఫీజులు తీసుకొని ఉపాధ్యాయులు పాఠాలు చెప్పించండి కాదు. మీకు అన్యాయం జరిగినప్పుడు మీ మాస్టర్ శ్రీనివాసరెడ్డి మాస్టర్ అనే మాస్టారు మీ వెనక వెన్నుముకలాగా ఉంటాడని ఆలోచించడం మాత్రం మర్చిపోకండి. ఆ రోజున విద్యార్థులు చాలా బాధపడ్డారు పాపం. ఏంటి మా ఒక్కళ్ళకి కూడా ఎవరికి కూడా 10/10 రాలేదని విపరీతమైన నిరుత్సాహానికి గురయ్యారు. మీ వెనక నేనున్నానంటే భయంతో నేను ఉన్నాను అనే నమ్మకం మీరుంటే మీరు ఎటువంటి అగాత్యాలు పాల్పడవద్దు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత 9 రోజులు ఆ ఫలితాన్ని సాధించాం. మేము పేరెంట్స్ ముఖ్యంగా చెప్పేటువంటి ఒక సలహా ఉందండి. పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, ఇక్కడ మా యొక్క పాఠశాల చాలా స్పేసియస్గా ఉంది. మీకు మీ యొక్క పిల్లలు ఏ క్లాసులో చదువుతున్నారో మీకు డేట్ తెలుస్తుంది. అంచేత మీరేం చేస్తున్నారంటే డైరెక్ట్గా పోయి క్లాస్ రూమ్లో పోయి ఆ పిల్లల దగ్గర పాఠం, ఆ టీచర్తో మాట్లాడటం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇట్స్ మై రిక్వెస్ట్ అండి, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, వినయపరంగా చెప్తున్నాము. అలా వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నామంటే, మీరు మీ యొక్క విద్యార్థి గురించి మాట్లాడాలని ఏదైనా తెలుసుకోవాలి, సబ్జెక్ట్లో వీక్గా ఉందని తెలుసుకోవాలంటే ఆ టీచర్ దగ్గరికి వెళితే ఆ టీచర్ ఆ రోజు చెప్పేటువంటి పాఠం పోతుంది. వాళ్ళు ఇచ్చేటువంటి హోంవర్క్ ఇదంతా కూడా ఉండదు, వాళ్ళ కరెక్షన్ చేసుకోలేరు. రెండోది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా విషయాలు దొరుకుతూ ఉన్నాయి. నేను తాతయ్యనండి, నేను అమ్మమ్మనండి, నేను నాయనమ్మనండి, ఎవరో వాళ్ళు మాకు తెలియదు, మేమని అన్ని ఎంక్వైరీ ఎలా చేసుకోవాలి. ఫస్ట్ ఎవరి వన్ షుడ్ గో టు ద ఆఫీస్ రూమ్. ముందు ఆఫీస్ రూమ్కి వెళ్ళండి. అక్కడ మా ఆఫీస్ ఇన్ఛార్జి దీపక్ గారు ఉంటారు. దీపక్ గారు మీ ఫోన్ నెంబరు మీరు అవునా కాదని వెరిఫై చేసుకొని మీ పేరెంట్స్కి ఫోన్ చేసి నిర్ధారణ తెలిసిన తర్వాత మాత్రం మిమ్మల్ని ఆ పిల్లల్ని మీకు అప్పచెప్పడం జరుగుతుంది. రెండోది, ఇంకోటి, వస్తే మీరు మీ పిల్లలు ఏదైనా చూసి మాట్లాడాలంటే ఒక లంచ్ బ్రేక్లో రండి, లేదా ఈవినింగ్ వచ్చేసి 4 తర్వాత రండి. అక్కడ స్టడీ అవర్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు అన్ని విషయాలు కూలంకషంగా చెప్తారు ఆ టీచర్స్ కూడా. కాబట్టి మాతో సహకరించాలని కూడా కోరుతున్నాం. ఇంకా విషయాలు, కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక స్మాల్ మెసేజ్ అండి. మా శ్రీనివాస ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మా మాస్టారు ఎస్ వెంకటేశ్వరరావు గారికి జూనియర్ బాలు అనే టైటిల్ ఒకటి ఇచ్చి ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. మా మాస్టర్ యొక్క గాత్రం చూశారు కదా, ఆ గాత్రం ఎలా ఉంటుందో ఆ సబ్జెక్ట్ టీచింగ్ కూడా అలానే ఉంటుంది. మా వాళ్ళు అందరూ కూడా ఒకళ్ళకి మించి ఒకళ్ళుగా పోటీ పడి చెప్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా మేము ఏంటంటే అత్యున్నతమైన మార్కులు సాధించే దిశగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. అది సాధిస్తామనే నమ్మకం కూడా ఉన్నది. మీకు ఇంకొక విషయం చెప్పాలండి పేరెంట్స్ ముఖ్యంగా, సిలబస్. చాలామంది ఏమని అడుగుతున్నారంటే మీ సిలబస్ ఏంటండి. చాలామందికి అసలు ఏ సిలబస్ చూస్ చేసుకోవాలో, సిలబస్ అంటే ఏంటో, వాట్ ద వేరియేషన్ బిట్వీన్ సెంట్రల్ సిలబస్ అండ్ స్టేట్ సిలబస్ అండ్ నోబడి నోస్. చాలామంది తెలీదు. అంటే
మోర్ దెన్ 90% తెలియదు కాబట్టి నోబడి నోస్ అని చెప్తున్నాను. సిబిఎస్ఈ సిలబస్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎన్సిఆర్టీ. ఎన్సిఆర్టీ వాళ్ళ సంబంధించిన అంటే సెంట్రల్ గవర్నమెంట్ విద్యార్థుల కోసం మాత్రం తయారు చేయబడినటువంటిది. అంటే రైల్వే ఎంప్లాయీస్, ఎయిర్లైన్స్లో పనిచేసేవాళ్ళు, పోస్టల్లో చేసేవాళ్ళు, ఇలా ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి అదో సిలబస్గా తయారు చేయడం జరిగింది. గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ఈ యొక్క స్టేట్ సిలబస్ని తీసేసి యాసిడ్గా సిబిఎస్ఈలో ఉన్న సిలబస్ని వాళ్ళని యథావిధిగా ఒక కవర్ పేజీ మాత్రమే మార్చి పెట్టారు. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ కూడా అప్ టు 8th క్లాస్ వరకు మారుతూ ఉన్నది. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు చేంజ్ అవర్ స్కూల్ ఇంటూ సిబిఎస్ఈ. మీ యొక్క అందరి అభిమానాలతో మీ యొక్క అభిప్రాయాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి దిశలో సిబిఎస్ఈ కూడా మేము వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నాం. సిబిఎస్ఈని తెస్తున్నాం. ఆల్రెడీ పార్ట్ ఏ కంప్లీట్ అయిపోయింది. పార్ట్ బికి వాళ్ళు విజిటింగ్కి వచ్చారు. వచ్చి వాళ్ళు కొన్ని అప్లికేషన్స్ చెప్పడం జరిగింది. వాటిని కూడా ఫుల్ఫిల్ చేసి మీ అందరి యొక్క అభిరుచి తగ్గట్టుగా సిబిఎస్ఈ సిలబస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అయితే మాకు కొత్తగా వచ్చినటువంటి రవీంద్ర గారు తెలుగు మాస్టారు మాకు గత సంవత్సరంలో బై బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మా తెలుగు మాస్టర్ సాంబశివరావు గారు, తాడిపోయిన సాంబశివరావు గారు, అలాగే మాకు సుబ్బారావు గారు అని ఒక తెలుగు టీచర్, హిందీ టీచర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా మొన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్లో మా స్కూల్ తరఫున ఇద్దరు విజయం సాధించారు. బై బ్యాడ్ లక్ ఒకళ్ళు మిస్ అయ్యారు కొద్ది మార్కులని. అయితే నాకేంటంటే అది చాలా బాధ వేసింది. వాళ్ళకు ఉద్యోగం రావడం ఆనందమే, కానీ నాకు మంచి టీచర్లు వెళ్తున్నారని బాధ వేసింది. అయితే ఆ యొక్క బాధను ఫుల్ఫిల్ చేసే దిశలో నేను ఒక ఇంగ్లీష్ సార్ని వేరే కాలేజీలో వేరే స్కూల్లో ప్రిన్సిపాల్ చేస్తున్నటువంటి మన సాంబశివరావు గారిని ఇంగ్లీష్కి తీసుకురావడం జరిగింది. అట్లానే తెలుగుకి రవీంద్ర గారు మరి మా మంచి మాస్టర్ కోల్పోయాను అనుకుంటే ఆయనతో పాటు సమానంగా చెప్పగలిగినటువంటి మంచి ఎక్స్పీరియన్స్ టీచర్ రావటం, అలానే హిందీ టీచరు అటు సుధారాణి గారు టీచర్ గారు కూడా 18 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టీచర్ని వచ్చారు. చాలా చక్కగా పాఠాలు చెబుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకళ్ళకి నాతో ఎవరికి వాళ్ళే పోటాపోటీగా మార్కులు సాధించేటువంటి ఒక కార్యక్రమంలో ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం సఫలీకృతం కావాలని మా యొక్క భగవంతుని కూడా మనసారా కోరుకుంటూ ఉన్నా. అయితే గత సంవత్సరంలో మాకు వచ్చిన రిజల్ట్ ఒకసారి మీ ముందు వినవించాలనుకుంటున్నామండి. తెలుగు సబ్జెక్ట్లో 99 మార్కులు సాధించడం జరిగింది. అలాగే హిందీలో 96 వచ్చాయి. దాన్ని ఫుల్ఫిల్ చేసి 99 లేదా 100 సాధించాలనే ప్రయత్నం ఉన్నాం. అలానే మ్యాథమెటిక్స్లో 100 అవుట్ ఆఫ్ 100 అవుట్ ఆఫ్ 100 3 మెంబర్స్ సాధించడం జరిగింది. అలానే సైన్స్లో కూడా 100 అవుట్ ఆఫ్ 100 3 మెంబర్స్ సాధించారు. అలానే సోషల్ స్టడీస్లో ఇట్స్ వండర్ఫుల్ అండి. 100కు 100 సోషల్ స్టడీస్లో 3 విద్యార్థులు సాధించారని ఈ సందర్భంగా సవినయంగా అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం దాన్ని మించి అయితే గత సంవత్సరం మాకు వచ్చిన టాప్ మార్కులన్నీ కలుపుకుంటే పోతే 594 మార్కులు పైన వచ్చాయి. కానీ ఆ టాపర్ విద్యార్థికి రాకపోవడం మా బ్యాడ్ లక్ అండి. వాడికి హిందీలో ఇంగ్లీష్లో 92 మార్కులు వచ్చి 586 మార్కులు సాధించాడు. అయితే ఇక్కడ మా తెలుగు మాస్టర్ వచ్చారు ఫ్రమ్ రెండుచింతల స్కూల్, పెద్ద స్కూల్ నుంచి వచ్చారు. ఆయన వచ్చి మా యొక్క స్కూల్ని కానివ్వండి, మా యొక్క స్కూల్ క్లాస్ రూమ్ వాతావరణం కానివ్వండి, సబ్జెక్ట్ టీచర్స్ని చాలా అభినందించాడు. ఏంటి మాస్టర్ అంటే, మాస్టర్ యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్ అన్నాడు. ఏంటి మాస్టర్ ఎందుకని గ్రేట్ అన్నా, మేమందరం కూడా అంటే 589 మార్కులు సాధించాం. కానీ జనవరి నుంచే మేము 9th క్లాస్ ఎత్తేసి 10th క్లాస్ చదవడం మొదలు పెట్టామంటే 10th క్లాస్ 2 సంవత్సరాలు చదివించాం. కానీ మీ స్కూల్లో అలా లేదు, నేను విన్నాను, మీ మాస్టర్ సహవాసులు కూడా చెప్పారు అని చెప్పారు. ఈ సంవత్సరం మేము
అందరిలాగానే 9th క్లాస్లో 10th ఒక 2 నెలలు సిలబస్ ఒక 3 చాప్టర్ కంప్లీట్ చేసుకొని మేము కూడా 595 మార్కులు సాధించేటువంటి దిశలో నెక్స్ట్ ఇయర్కి ప్రయత్నం చేస్తున్నాం. మా యొక్క ప్రయత్నానికి మీ యొక్క సహకారం కూడా తోడే నెడితే ఆ యొక్క విజయాన్ని సాధిస్తామని మీ అందరికీ సవినయంగా మనసు తెచ్చుకుంటున్నాం. ఇంకోటండి, ధనమూలం ఇదం జగత్ అన్నారు. సర్వాపరాధాలకి డబ్బే. మీరు ఎవరి కోసం కష్టపడుతున్నారు? మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. మరి మీకు చెప్పేటువంటి ఉపాధ్యాయులు వారున్నారే, వారెవరు వారిని భవిష్యత్తు బాధపడుతున్నారు? మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసమే కష్టపడుతున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే మాకు సహకరించే యాజమాన్యానికి సకాలంలో ఫీజులు చెల్లించండి, మా యొక్క సంస్థకి అభివృద్ధికి పాటుపడండి అని మనం చేసుకుంటే, అలా కాదు కొంచెం మా అందరూ కూడా సహకరించమని సవినంగా మనం చేసుకుంటూ ఉన్నామండి. పిల్లల్లో స్వేచ్ఛగా మాట్లాడేటువంటి ఒక లక్షణాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఏం చేస్తామంటే, మనకున్నటువంటి స్పేషియస్ కారణంగా మనకు చాలా గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ ఉండడం కారణంగా ఏం చేస్తున్నామంటే డైలీ అసెంబ్లీని నిర్వహించేటప్పుడు చిన్నపిల్లల్ని ఎల్కేజీ వాళ్ళని యూకేజీ వాళ్ళని డయాస్ మీద పిలిచి వాళ్ళ చేత రైమ్ చెప్పటం, అలానే ఒక తెలుగులో పద్యం చెప్పటం, 2 ఇంగ్లీష్ వాక్యాలు చెప్పించటం, ఇలా చెప్పించడం మొదలు పెడితే మొదట్లో మేము సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు చెప్పురా బాబు, నువ్వు చెప్పురా బాబు అని సెలెక్ట్ చేసుకునే వాళ్ళని. ఈ రోజున ఎవరు చెప్తారంటే ఒకేసారి క్లాస్ మొత్తం చేతులు ఎత్తున్నారు. అంటే వాళ్ళు మా యొక్క ఉద్దేశం ఏంటంటే స్వేచ్ఛగా ప్రతి మందిలో విద్యార్థి మాట్లాడాలి. ఎవ్రీబడి షుడ్ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సుపీరియర్ పర్సన్ ఆర్ సొసైటీ. దట్స్ ద మెయిన్ థింగ్. మన స్వేచ్ఛగా మన యొక్క భావాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో చేశాం. అయితే ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. ఒక మ్యాచ్లో మీ యొక్క విద్యార్థి బాగా తెలియగలడని చెప్పిన ప్రమాదమే, బాగా తక్కువడని చెప్పిన ప్రమాదమే. తెలియగలనైతే ఈవిడేదో చేసుకెళ్ళి కార్పొరేట్ సెక్టార్లో పడేస్తే ఏదో అవుతుంది అనుకుంటున్నారు. తెలివి తక్కువడన్నా కూడా ఇంకోసారి మారిస్తే ఏదన్నా మార్పు వస్తుందేమో అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ మా నుంచి ఎవరైతే క్లాస్ టాపర్స్ అని బయటికి వెళ్ళారో, ఏ ఒక్క టాపర్ కూడా ఆ బ్యాచ్లో చదువుతున్న మా యొక్క విద్యార్థి కంటే ఒక్క మార్కు కూడా సాధించలేరు కూడా. ఎందుకంటే ఆ యొక్క ట్రీట్మెంట్ మా యొక్క టీచర్స్ నుంచి జరుగుతుంది. కాబట్టి అక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. చాలా చోట్ల ఏంటంటే నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఏదో ఒక ప్రిన్సిపాల్ని అలాట్ చేస్తారు, ఒక ప్రైజ్ ప్రిన్సిపాల్ అంటారు, అక్కడ మీరు కోఆర్డినేటర్ అంటారు, ఏదో పెడతారు, రకరకాల పేర్లు పెట్టేసి ఎంతోమంది ఉంటారు. కానీ ఇక్కడ చదువుకున్నవాడు డైరెక్టర్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్, రోజు క్లాసులు చెప్తారు సారు, క్లాసులు వాచ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీ పిల్లలందరూ కూడా తగిన న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అందరికి కూడా మీ అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కడ భోజనం చేసి వెళ్తే మేము సంతృప్తి పడతామండి. కొంచెం లేట్ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళండి. మీ అందరికి కూడా బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ బస్సులు ఉన్నాయి. బస్సులో వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.